ఈ వీడియోలో మనం పాలిటిక్స్ సంబంధించిన నెక్స్ట్ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాము. అండ్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పాలిటీ రిలేటెడ్ పార్ట్ 1 అయితే చేయడం జరిగింది. అండ్ హిస్టరీ రిలేటెడ్ టాపిక్స్ కూడా చేశాను. సో ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు ఒకే హైకోర్టుని ఏర్పాటు చేసుకోవడానికి రాజ్యాంగంలోని ఏ అధికరణం అవకాశం కల్పిస్తుందని చెప్పేసి అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 231. సో ఆర్టికల్ 231 ప్రకారం అయితే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఒక హైకోర్టుని ఏర్పాటు చేసుకోవడానికి రాజ్యాంగం అయితే రాజ్యాంగం అయితే అవకాశం కల్పిస్తుందండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి తెలంగాణ ఉంది కదండి. తెలంగాణకి జూన్ 2, 2014 అయితే అవతరించడం జరిగిందండి కొత్త రాష్ట్రంగా. సో ఆ టైంలో వచ్చేసి తెలంగాణకి మరియు ఆంధ్రప్రదేశ్కి అయితే ఇద్దరికి ఒకటే హైకోర్టు ఉండేదండి, ఉమ్మడి హైకోర్టు. సో ఆ రోజు నుంచి 31 డిసెంబర్ 2018 వరకు కూడా ఈ 2 రాష్ట్రాలకి తెలంగాణకి మరియు ఆంధ్రప్రదేశ్కి మధ్య ఉమ్మడి హైకోర్టుగా అయితే హైదరాబాద్లో ఉండేదండి హైకోర్టు. సో ఇది వచ్చేసి ఆర్టికల్ 231ని బేస్ చేసుకుని ఈ 2 రాష్ట్రాలకి కలిపి ఒక ఉమ్మడి హైకోర్టు ఉండేదండి. ఆ తర్వాత 1 జనవరి 2019 నుంచి అయితే 2 స్టేట్స్కి 2 డిఫరెంట్ హైకోర్ట్స్ని అయితే ఉండడం జరిగిందండి. సో మనకి ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని తెలిపే ఆర్టికల్ ఏమో ఆర్టికల్ 214 వచ్చేసి ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని తెలుపుతుంది. కానీ ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి ఒకే ఏర్పాటు చేయడానికి ఆ రాజ్యాంగంలోనే అవకాశం కల్పించే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 231. అండ్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి హైకోర్టులకు ఏంటంటే రిట్లు జారీ చేసే అధికారం అనేది ఒక ఆర్టికల్ ఇస్తుందండి. సో ఆ ఆర్టికల్ ఏంటంటే 226 ఆర్టికల్ ప్రకారం హైకోర్టులకి రిట్లు జారీ చేసే అధికారం అయితే ఉంటుందండి. అండ్ మనకేంటంటే ఈ రిట్లు ఏంటంటే 5 రిట్లు ఉంటాయండి హైకోర్టుకి. అండ్ అవి ఏంటంటే 1 హెబియస్ కార్పస్, 2 మ్యాండమస్, 3 ప్రొహిబిషన్, 4 సర్టియోరరీ అండ్ 5 వచ్చేసి క్వారెంటో. ఇది ఏంటంటే ఆర్టికల్ 226 ప్రకారం అయితే హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు ఇతర చట్టబద్ధమైన హక్కుల కోసం కూడా రిట్లు అనేది జారీ చేస్తుందని చెప్పేసి చెప్తుందండి ఆర్టికల్ 226. కానీ ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టుకి ప్రాథమిక హక్కుల కోసం మాత్రమే రిట్లు జారీ చేసే అధికారం ఉందని చెప్పేసి ఆర్టికల్ 32 చెప్తుంది. సో ఫస్ట్ మనకి ఫస్ట్ రిట్ ఏంటంటే హెబియస్ కార్పస్. ఈ హెబియస్ కార్పస్ ఏం చెప్తుందంటే ఒక వ్యక్తిని చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసినప్పుడు లేదా నిర్బంధించినప్పుడు అతన్ని కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పేసి ఈ రిట్ జారీ చేస్తారండి. సో ఎప్పుడైనా ఒక వ్యక్తిని చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేసినప్పుడు లేదా నిర్బంధించినప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఉంటారు కదా, హెబియస్ కార్పస్ రిట్ కోసం మీద హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఈ హైకోర్టుకేమో మనకి ఆర్టికల్ 226 ద్వారా అయితే వాళ్ళు ఆశ్రయించవచ్చు. అండ్ సుప్రీంకోర్టుకు వచ్చేసి ఆర్టికల్ 32 ద్వారా అయితే ఆశ్రయించవచ్చు. సో ఇది వచ్చేసి మనకి హెబియస్ కార్పస్ గురించి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి మ్యాండమస్ ఏం చెప్తుందంటే ఒక ప్రభుత్వ అధికారి చట్ట ప్రకారం చేయవలసిన సేవలను అన్యాయంగా చేయకపోతే కోర్టు మ్యాండమస్ జారీ చేసి ఆ విధిని చేయమని అయితే ఆదేశిస్తుంది. ఎవరైనా కావాలని ఏదైనా పని చేయలేదనుకోండి, గవర్నమెంట్ అధికారి ఆయన చేయాల్సిన సేవలను చేయకోకుండా ఏ కారణం లేకుండా కావాలనే ఆ పనిని ఆపితే సో మనం మ్యాండమస్ జారీ చేసి ఆ పనిని చేయమని చెప్పేసి ఆదేశించడానికి మనం హైకోర్టుని లేదా సుప్రీంకోర్టుని సంప్రదించవచ్చు. దీనికి హైకోర్టుకి అయితే ఆర్టికల్ 226 ప్రకారం అండ్ సుప్రీంకోర్టుకి అయితే ఆర్టికల్ 32 ప్రకారం. అండ్ దీంట్లో కండిషన్స్ ఉన్నాయండి ఈ మ్యాండమస్లో మనం ఏంటంటే ఎవరిపైనైనా చేయవచ్చు మ్యాండమస్, కానీ కొంతమంది మీద చేయలేము. ఏమంటే వాళ్ళు ప్రెసిడెంట్ మీద రాష్ట్రపతి మీద మనం చేయలేము. అండ్ గవర్నర్ మీద అండ్ ప్రైవేట్ సెక్టార్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా వర్తించింది. ఎందుకంటే గవర్నమెంట్ అధికారి మాత్రమే చేయాల్సిన పనుల్ని మనం అన్యాయంగా చేయకపోతే మ్యాండమస్ జారీ చేయొచ్చు. సో ప్రైవేట్ పర్సన్స్కి అయితే ఇది వర్తించదండి. అండ్ మనకి థర్డ్ వన్ వచ్చేసి మీకు సెకండ్ మ్యాండమస్ అయిపోయింది కదండి. థర్డ్ వన్ వచ్చేసి మనకి
ప్రొహిబిషన్ ఏంటంటే దానికి అర్థం ఏంటంటే నిషేధించడం లేదా ఆపడం. సో ఇదేంటంటే ఒక దిగువ కోర్టు లేదా లోయర్ కోర్టు ఉంటుంది కదా, ప్లస్ ట్రిబ్యునల్ ఉంటాయి కదా. దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్స్కి తన అధికారాన్ని పరిమితికి మించి కేసుని విచారిస్తుంటే ఆ విచారణ ఆపడానికి కోసం ఈ రిట్ని జారీ చేయొచ్చండి. అంటే ఒక దిగువ కోర్టు లేదా ట్రిబ్యునల్ ఉంటాయి కదా, అవి వాళ్ళ అధికారం అంటే అవి చేయాల్సిన పనికి మించి ఇంకా కేసుని విచారించారనుకోండి, హైకోర్టు ఈ ప్రొహిబిషన్ని యాక్ట్ని ఇస్తుంది. దాని ద్వారా అయితే వాళ్ళు ఆ విచారణ ఆపమని అయితే ఆ రిట్ జారీ చేస్తుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఇది లోయర్ కోర్ట్స్కి అండ్ ట్రిబ్యునల్స్కి మాత్రమే మనం ఈ ప్రొహిబిషన్ రిట్ని అయితే ఇవ్వచ్చండి. అండ్ ఇది దేనికి ఉపయోగపడదంటే అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ ఉంటాయి కానీ, ఎగ్జాంపుల్ ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్, తహసీల్దార్ అండ్ పోలీస్ ఆఫీసర్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళకి మాత్రం ఇది అమల్లోకి రాదు. ఓన్లీ లోయర్ కోర్ట్స్కి అండ్ ట్రిబ్యునల్స్కి మాత్రమే మనం ఈ ప్రొహిబిషన్ రిట్ని అయితే జారీ చేయవచ్చు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సర్టియోరరీ. సో ఈ సర్టియోరరీ చాలా వరకు మనకి ప్రొహిబిషన్ లాగే ఉంటుందండి. ఏంటంటే ప్రొహిబిషన్లో ఏంటంటే మనం తీర్పు ఇవ్వకముందే మనం దాన్ని అడ్డుకోవడం అనమాట ఆ విచారణను. సో దీనికి రివర్స్ ఏంటంటే తీర్పు వచ్చాక ఆ తీర్పుని రద్దు చేయడం అనమాట సర్టియోరరీ అంటే. సో లోయర్ కోర్ట్ లేదా ట్రిబ్యునల్స్ అనేవి తన అధికార పరిధికి మించి కేసును విచారించి తీర్పు ఇచ్చాయనుకోండి, ఆ తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పును రద్దు చేయడమే సర్టియోరరీ. వేటికి లోయర్ కోర్ట్స్కి మరియు ట్రిబ్యునల్స్కి. సో దీనికి కూడా ఇవి కండిషన్స్ ఏనండి. లోయర్ కోర్ట్స్కి అండ్ ట్రిబ్యునల్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. సో మిగతా అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్కి అయితే ఇది వర్తించదు ఈ సర్టియోరరీ రిట్ జారీ చేసేది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి కోవారంటో అండి. సో ఏంటంటే ఒక వ్యక్తి ప్రజా పదవిని ఉంటుంది కదా, పబ్లిక్ ఆఫీస్ని. సో చట్టబద్ధంగా అర్హతలు ఏం లేకోకుండా అక్రమంగా ఆయనైతే ఆ పదవిని ఆక్రమించి ఉంటే ఆ వ్యక్తిని నువ్వు అసలు ఏ అధికారంతో ఉన్నావని ప్రశ్నించడానికి మాత్రం ఈ రిట్ని జారీ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాళ్ళకి ఏమంటే ఎలిజిబిలిటీ లేకుండా ఒక ప్రజా పదవిని అయితే వాళ్ళు స్వీకరించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే పదవిని, సరే ఏదో రిలేటెడ్ ఎమ్మెల్యే, ఎంపీ లాంటి పదవులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో వాళ్ళు ఎలాంటి అర్హత లేకుండా అక్రమంగా ఆ పదవిని ఆక్రమించారనుకోండి. సో నువ్వు ఈ పదవిని ఆక్రమించడానికి, సో ఈ పదవి నువ్వు చేపట్టడానికి నీకేం అర్హత ఉందని చెప్పేసి మనం ఈ కోవారెంట్ రిట్ ద్వారా అయితే ప్రశ్నించవచ్చండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా టాపిక్ మీకు కావాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి. సో నేను తప్పకుండా అయితే వీడియో చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.